హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను జ్యోతి శ్యామ్ మాట్లాడుతున్నాను. మీకు ప్రతిరోజు నేను ఏదైతే లైఫ్ స్టైల్ అంటే బేసిక్స్ ఉన్నాయో అవి నేను చెప్తూ ఉన్నాను కదా. ఆ బేసిక్ పాయింట్లో ఈరోజు వచ్చేటప్పటికి మీ అందరికీ నాకు వచ్చిన బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, బిఫోర్ నాకు నిద్ర అనేది సరిగా ఉండేది కాదు, అసలు పట్టేది కాదు. కొన్ని రోజులు కొన్ని గంటలు రాకపోవటం, కొన్ని రోజులు కొన్ని పూటలు రాకపోవటం, కొన్ని రోజులు వచ్చేటప్పటికి పూర్తిగా నిద్ర రాకపోవటం వల్ల నా బాడీ ఇలా డ్యామేజ్ అయిందండి. ఇది నా ఫోటోనే. తర్వాత నేను 90 days స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకోవటం వల్ల ఇలా మారాను. అయితే నేను స్టార్ట్ అయిన రోజున నాకు తెలియదు నేను ఎంత బాగా మారుతాను అని. అయితే నాకు ఆ రోజున ఏంటి అని అంటే, నా బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయటం వల్ల నాకు ఏదైతే కొన్ని రోజుల నుంచి నిద్రతో సఫర్ అవుతున్నానో అది నాకు బెస్ట్గా హెల్ప్ అయింది. ఫస్ట్ డేనే నాకు మంచిగా నిద్ర పట్టింది. అది కూడా నాకు డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు నాకు రోజు నిద్ర రాదు, ఇవాళ నిద్ర ఎందుకు వచ్చింది అని అడిగినప్పుడు మా సీనియర్ కోచ్ నాకేం చెప్పారు అని అంటే, ఇది కంప్లీట్గా సెల్యులార్ న్యూట్రిషన్. సెల్యులార్ న్యూట్రిషన్ అంటే కంప్లీట్గా కణకణానికి కావాల్సిన ఆహారం. అంటే ఉదాహరణకి చెప్పాలి అని అంటే, మీ అందరికి ఒక విషయం చెప్పనండి. మనకి చెట్టుకి ఆకు రాలుతున్నా, పూత రాలుతున్నా, కాయ ఎదగకపోతున్నా, లేదా కాండం ఎండిపోతుంది అన్నా కూడా మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, ఏరులో బలం లేకపోవడం, ఏరుకి తగినంత ఆహారం సరిపడినంత రాకపోవడం. ఏరు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో చెట్టుకి ఒక్కొక్కటి ఎలా అయితే లాస్ అవుతుందో అలాగే మనకు కూడా పోషకాహార లోపం వల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా సమస్య అనేది వస్తుంది అని మా సీనియర్ కోచ్ నాకు చెప్పడం వల్ల నాకు ఆప్షన్ లేదు. అంటే నా నిద్ర కోసం నాకు ఆప్షన్ లేదు. అలాంటి టైంలో నేను ఎప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ నేను చేంజ్ చేశానో, నిజంగా అండి బ్రేక్ఫాస్ట్తో పాటు నేను స్పెషల్ కోచింగ్ లాగా తీసుకున్నాను. కోచింగ్తో పాటు స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేయించుకున్నాను. 90 daysలో నేను నాకున్న వేస్ట్ ఫ్యాట్ని 12 kgs వేస్ట్ ఫ్యాట్ లాస్ చేసుకొని నేను మంచిగా బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోగలిగాను, కలర్ చేంజ్ చేసుకోగలిగాను, మజిల్ గెయిన్ చేసుకోగలిగాను, యాంటీ ఏజింగ్ తెచ్చుకోగలిగాను. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇదే నా ప్రొఫెషన్ కింద కూడా తీసుకోగలిగాను. నిజంగా మీ అందరికీ ఒక విషయం ఏంటి అని అంటే, నేను కూడా నాది మెడికల్ బ్యాక్గ్రౌండే. ఆ మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా నేను ఎంత మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైనా సరే పోషకాహారం అయితే కంపల్సరిగా కావాలి, లైఫ్ స్టైల్ కంపల్సరిగా కావాలి. ఇది బేసిక్స్. ఎవరికైనా సరే, డాక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే కంప్లీట్గా బేసిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ హెల్త్ కూడా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.